నమో నమః. లేమ్మా, నీవు నా కోడలివి కావడం సంతోషంగా ఉంది. అవును, ధృతరాష్ట్రుల వారి కోడలు మీరు, మీ కోడలు నేను. సంతోషంగా ఉంది. ఓ శని తాత, శకుని తాత, నమో నమః. కళ్యాణమస్తు. అస్తు. ఓ కళ్ళు జిగేరుమనేట్టు ఇవన్నీ ఇలా పంచిపెట్టారేమిటి? నీకోసమేనమ్మా, చూడు. అయ్యో రామా, ఇవి నాకంటే సుకుమారంగా ఉన్నాయే. ముట్టుకుంటేనే చిట్లిపోయినాయి. ఇంతకంటే మంచి నగలు మా ఇంట్లో కోకొల్లలు. అవునమ్మా, చక్కగా సిగ్గు లేకుండా చనువుగా ఉన్నావు. సంతోషించాను. మరి బావ నిన్ను చూడాలనుకుంటున్నాడు. మాట్లాడి వద్దాను రామా. ఆహా, అయితే నేను పెట్టు చేస్తాను. బావ దగ్గరికి నన్ను తీసుకెళ్లాలంటే ముందు మీ విద్య నాకు చూపించాలి. ఓహో, మంచి మనవరాలివే. కానీ ఈ తాత అఖిల విద్యా పారంగతుడు. ఏ విద్యను చూపించమంటావు? ఏ విద్యలు నాకెందుకు? మీరు పాచికలు ఎలా వేస్తారో ఒక్క మాట చూడాలని ఆశగా ఉంది. వెయ్యండి, లేకపోతే నేను బావను చూడటానికి రాను. ఈ మనవరాలకి ఎప్పుడు ఇంతే, తాతలతో చెలగాటం. సరే, ఒక్క మాటే వేస్తాను. తప్పుని చెప్పు, ఎన్ని కళ్ళు వేయమంటావు? 2. నేను ఓడిపోతే బావను చూడను. అక్క మళ్ళీ అలా అయితే అవసరం లేదు లేదు లేదు, వెయ్యండి. 2. 1. ఏమిటది? 2. 2. 2. 1 2 అయితే 6 3 అయినట్టే. నేను గెలిచినట్టే, మీరు గెలిచినట్టే. తాతయ్య, పాచికలు బాగా వేశారు. ఆ నీటు కొట్టు మా బావయ్యగా. పోయి చూసేస్తాను. రావేమైనా. ఏమిటండి ఈ అమ్మాయి? అదే శశిరేఖ కనికట్టు నేర్చిందా, లేక నా కన్యేమైనా చెదిరిందా అని. అది కాదండి, ఈ పిల్ల తీరు తెన్ను చూస్తే అబ్బాయి. ఏం భయం లేదు. మన అబ్బాయి దీనికి తగిన వాడే.